గారు, మరి వేదికమైనటువంటి పెద్దలందరికీ, మరి వేదిక ముందు ఉన్నటువంటి దాదాపు 2-3 గంటల నుంచి ఎంతో దైవభక్తితో మీరు ఇక్కడ ఉండి మరి యేసు ప్రభు అనుగ్రహం పొందాలని చెప్పేసి ఇంత చలిగాల్లో కూడా ఇప్పటి నుంచి కూర్చొని మరి ఆ యొక్క దైవభక్తి కోసం ఇప్పుడు దాకా వేచున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి డిసెంబర్ నెల అంటేనే చాలా పెద్ద పండగ. ఈ నెల మొత్తంలో కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం అంత పెద్ద విజయం సాధిస్తుంది. అది ఎందుకంటే మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 25 అనగానే మనకి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ అంటేనే ఒక పెద్ద పండగ లాంటిది. మరి అలాంటి క్రిస్మస్ వేడుకలకు ముందుగానే మన గ్రామంలో మన 1వ వార్డులోనే మరి సాంబశివరావు గారి ఇంట్లోనే ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంత వైభవంగా జరుపుకునే విధంగా మీ అందరూ సహకరించినందుకు, మరి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ మరి సాంబశివరావు గారి కుటుంబానికి ఆ యేసు ప్రభు దయాదాక్షిణాలు అండదండలు ఉండాలని, వారి కుటుంబం ఇంకా అంచెలంచెలుగా ఎదిగి వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీరందరూ కూడా మరి ఆ యేసు ప్రభు అంటేనే దయ, ప్రేమ, కరుణ, మరి ఇవన్నీ కూడా మరి పెద్దలందరూ కూడా మీకు అందరూ చెప్తూ ఉంటారు ఇక్కడ పాస్టర్ గారు అనేక విషయాలు. మరి అవన్నీ తోటి మనతో పాటు ఉండేవాళ్ళు, మన స్నేహితులైతేనేమి, మన చుట్టుపక్కల వ్యక్తులని అందరినీ ప్రేమించినప్పుడే మనం కూడా ప్రేమించబడతాం. మరి యేసు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా, ప్రతి వాక్యాన్ని కూడా మీరు అందరూ రాబోయే రోజుల్లో అందరూ తూచా తప్పకుండా ఆ సిద్ధాంతాలన్నీ పాటించాలని, మరి మనతో పాటే మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మనందరం కూడా మీరు చేసే ప్రతి ప్రార్థన అందరికీ విజయం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి అనేక ఫంక్షన్లు ఉన్నప్పటికీ కూడా నేను ఈరోజు సాంబశివరావు గారి ఇంటికి ఎన్నో పనులున్నా కూడా ఈ కార్యక్రమంలో, ఈ పెద్ద పండుగలో కూడా నేను కూడా పాలు పంచుకోవటం, మరి నాకు కూడా ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, మీరందరూ దీవించాలని, అలాగే పాస్టర్ గారు మరి చాలా చక్కగా ఆయన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, వారికి కూడా ప్రత్యేక అభినందనలు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే కాదు మన వార్డులో కూడా ప్రతి ఇంట్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినట్టే సాంబశివరావు కుటుంబ సభ్యులకి అందరికి కూడా, గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ అందరికి కూడా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. అందరం బిగ్గరగా చెప్పండి కూడా. దేవుని అతి పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. చాలా చక్కటి వర్తమానమును అందించినటువంటి తాళ్ళ నాగరాజు సార్ గారికి ప్రత్యేక వందనాలు దైవజనునిగా తెలియజేయచ్చు ఉన్నాను. వారి అమూల్యమైన సమయము మనతో వెచ్చించడానికి, ఈ క్రిస్టమస్ సీజన్లో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. వారి బిజీ షెడ్యూల్లో కొంత సమయం మనతో స్పెండ్ చేయడానికి వారు మన మధ్యకు వచ్చినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు. లోకరక్షకుడైన క్రీస్తు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వారితో కూడా ఉండాలని, భూమి యొక్క అత్యున్నత స్థలముల మీద దేవుడు వారిని నడిపించాలని, క్రమక్రమముగా అభివృద్ధి చెంది గొప్ప స్థాయిలోనికి వారు ఈ రాష్ట్రంలో అత్యధికమైన అభివృద్ధిలోనికి రావాలని దైవ సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభు యొక్క కృప మీ